అదే సార్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రాలేదని చెప్పేసి మిగిలిన రాష్ట్రాలన్నీ బాధపడతా ఉంటే వచ్చిందని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ బాధపడుతున్నటువంటి సందర్భం. ఇకపోతే ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్దది, దేశంలోనే తొలి ఏఐ హబ్ గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుంది. దానికి గర్వకారణంగా ఉన్నాం. ఆ తర్వాత దేశంలోనే $15 బిలియన్ ఎఫ్డిఐను సాధించిన తొలి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలా. గూగుల్ రావడం వల్ల ఉద్యోగాలు రావు, కరెంటు నీరు వినియోగం ఎక్కువ అవుతోంది, ఖరీదైన భూములు కేటాయిస్తామన్నారంటూ విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈ గూగుల్ వల్ల ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి సార్. $15 బిలియన్ల పెట్టుబడి వస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో ఆ విశాఖపట్నం ఎలా ఉంది? సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినటువంటి విశాఖపట్నం. సొంత ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు గతంలో విశాఖపట్నంలో. ఈ రోజు అదే విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో నిలిపింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ప్రపంచ పటంలో నిలిపి ఈ రోజు అమెరికా తర్వాత అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నంలో వచ్చేలా చేశారు. మీరు చేసింది ఏంటంటే విశాఖపట్నానికి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్, మరొకటేమో బస్ బే. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏమో ఒక రోజులో కొట్టుకుపోయింది, బస్ బే 7 రోజుల్లో ఇరిగిపోయింది. ఆ తర్వాత 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక రిషికొండ ప్యాలెస్, అంతకంటే ఏం లేదు. ఇంకో మాట ఏంటంటే దేశంలో ఎక్కడ గాంజా సప్లై అయినా కానీ వైజాగ్ నుండి సప్లై అయింది అని చెప్పేసి నేను చెప్తున్న మాట కాదు, గత ప్రభుత్వంలో అదర్ స్టేట్స్ డీజీపీలు చెప్తున్నటువంటి మాట. సో అట్లాంటి విశాఖపట్నాన్ని ఈ రోజు ప్రపంచ పటంలో తల ఎత్తుకునేలా చేసింది కూటమి ప్రభుత్వం. దానికి మేము గర్వపడతా ఉన్నాం. ఇక గూగుల్, ఇక తర్వాత గూగుల్ సంస్థ అదాని మేడం గారు చాలా చెప్పారు, విన్నాను నేను కూడా. సరే, ఈ రోజు రాష్ట్రంలో మరి ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది నవంబర్ 23లో అని చెప్పారు. ఎలక్షన్ కోడ్ కి ప్రైవేట్ గా జరుగుతున్నటువంటి పనులకి ఎలక్షన్ కోడ్ కి ఎట్లాంటి సంబంధం ఉండదు. కేవలం ప్రభుత్వం చేసిన వాటికి ఎలక్షన్ కోడ్ సంబంధం ఉంటుంది. కానీ గూగుల్ కావచ్చు, అదానికి కావచ్చు, లేదంటే ఇంక ఎయిర్టెల్ కావచ్చు, వేరే వేరే ప్రైవేట్ సంబంధిత వ్యక్తులకి కూడా అసలు ఈ ఎలక్షన్ కోడ్ అనేది సంబంధం ఉండదు. ఈ రోజు రాష్ట్రంలో ప్రపంచ పటంలో విశాఖపట్నాన్ని నిలబెట్టాం. అభివృద్ధి అనే దాన్ని వికేంద్రీకరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలాగా చేస్తా ఉన్నాం. అనంతపురంలో ఏరోస్పేస్ కూడా వస్తా ఉంది. నవంబర్ లో దీనికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా నారా లోకేష్ గారు చెప్తారని ఇప్పుడే చెప్పారు. ఇక తర్వాత ఇది గూగుల్ గురించి సార్. ఇక తర్వాత కల్తీ మద్యం విషయానికి వస్తే జోగి రమేష్ గారు, ఈ జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఈ పేర్లన్నీ తిరుగుతా ఉన్నాయి. 2021 నుంచి నేను ఈ కల్తీ మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాను, నాకు సహకరించినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు అని చెప్పేసి జనార్దన్ రావు గారు చెప్పినటువంటి మాట. ఆయన మాట చెప్పగానే జోగి రమేష్ గారిని ఎక్కడ అరెస్ట్ చేయలేదు సార్. జోగి రమేష్ గారిని ఇప్పుడు జనార్దన్ రావు గారు ఆ మాట చెప్పగానే అరెస్ట్ చేయలా. జనార్దన్ రావు చెప్పింది నిజమా అబద్ధమా అని సాక్ష్యాలు సేకరించేటటువంటి పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ సాక్ష్యాలు సేకరించేటటువంటి పనిలో భాగంగా వాట్సాప్ చాట్ ఒకటి బయటకు వచ్చింది. అది నిజమా కాదా అని నిర్ధారించేది పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది. అది నిజమని నిర్ధారించిన తర్వాత మీరు మిథున్ రెడ్డిని చూశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూశారు, ఆ తర్వాత డీసీపీ అడిషనల్ డీసీపీ ఫైర్ సేఫ్టీ అప్పట్లో ఉన్నటువంటి సంజయ్ గారిని చూశారు. వీళ్ళందరూ మేము సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళినా కానీ వాళ్ళకి బెయిల్ రాలా. అలాగే సాక్ష్యాధారాలు దొరికితే జోగి రమేష్ గారు విజయవాడ కమిషనర్ ఆఫీస్ కాదు, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా కానీ అతనికి సాక్ష్యాలు మేము ప్రొడ్యూస్ చేసేటటువంటి సాక్ష్యాలు చూపిస్తే అతనికి బెయిల్ రానటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్లీ కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యం అత్యంత ప్రాధాన్యం. ఎవరు ప్రజారోగ్యానికి హాని చేసినా కానీ వారు శిక్షార్హులు. మా పార్టీలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డి కావచ్చు, కట్టా సురేంద్ర నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరి మీద ఆరోపణలు రాగానే మేము వారి పార్టీ నుండి సస్పెండ్ చేశాం. తదుపరి విచారణలో వారి పాత్ర ఉందని తేలితే కఠినంగా శిక్షలు ఉంటాయి, లీగల్ గా లోబడి కఠినంగా శిక్షలు ఉంటాయి. వారి పాత్ర లేదని తేలితే తర్వాత జరుగుతుంది. ఏదైతే ఈ రోజు జనార్దన్ రావు గారు చెప్పినట్లుగా ఈ జోగి రమేష్ పాత్ర ఉంది, జోగి రమేష్ నాతో చేయించాడు ఈ పని అని చెప్పిన తర్వాత వెంటనే మేము అతన్ని అరెస్ట్ చేస్తే దీన్ని కక్షపూరిత రాజకీయం అని అంటారు. కానీ ఈ రోజు ఆ సాక్ష్యాల కోసం మేము ట్రై చేస్తా ఉన్నాం. జోగి రమేష్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేటటువంటి సాక్ష్యాలు వస్తే గనక డెఫినెట్లీ జోగి రమేష్ ని ఈ కేసు నుండి ఎవరో కాపాడలేడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.